ఏమండి, ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి ఎంత కష్టమో ఆడపిల్లల కన్నా తండ్రిగా నాకు తెలుసండి. నాకు కూతురు ఉంది, 99 సంబంధాలు వచ్చినాయి, ఏది నచ్చలేదు. ఆడికే నచ్చలేదు, మా కూతురికి కాదు, ఎందుకంటే నా పోలిక కాబట్టి. మరి ఈ అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నా కూతురు కోసం 4 అబద్ధాలు ఆడి 100వ పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఎలాగైనా సరే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి అబద్ధాలు ఆడైనా సరే నా కూతురికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. పెళ్లి కొడుకు ఫ్లైట్ లో వస్తున్నాడు, విజయవాడ దాకా ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి బాబులో వస్తున్నాడు. మరి మా ఇంట్లో పనోడు దొరబాబు గారు ఆడు టైంకి ఉండడు. ఒరే దొరబాబు, దొరబాబు, ఒరే దొరబాబు, ఒరే నా దొరబాబు, ఒరే అయ్యా ఏం చేస్తున్నావు లోపల? అమ్మగారు దొరకమంటే ఏంటి పూజండి. ఏది నాకు అందదుగా కానీ ఏది పడితే దులిపేకరా. ఒరే మర్చిపోను, ఎలా మన అమ్మాయి గారికి పెళ్లి చూపులరా. ఏంటి మన అమ్మాయి గారికి ఎవరు మీ కుర్చీచుకోవడం? మన అమ్మాయి గారు అంటే నా అమ్మాయి గారు, నా కూతురు, నా కష్టాజీతం. ఓకే ఓకే అర్థమైందా? అర్థమైంది. నీకు తెలుసు కదా మన అమ్మాయి గారికి పెళ్లి చూపులు. అవును, మీ అమ్మ వచ్చింది, ఆవిడకి పెళ్లి అయిపోతుంది కదా. నువ్వు అందగాడవని పనోళ్ళ లేడు, ఏదో ఎక్స్ట్రా డైలాగ్ లేదు. ఇలారా 99 సంబంధాలు వచ్చినాయి. 100వ పెళ్లి కూడా వస్తున్నాడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదో రకంగా మాటలు చెప్పి ఏదో రకంగా ఈ పెళ్లి ఓకే చేసేయాలరా. ఉన్నది లేనట్టు లేనిది అంటే ఎలాగా? బిల్డప్ ఇవ్వాలరా. బిల్డప్ అంటే తెలీదా నీకు? తెలీదు. బిల్డప్ అంటే ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు ఎండలు పడొచ్చాడు, కూల్ డ్రింక్ తేరా అంటాను. అప్పుడు ఏం చేస్తావు? ఏముందా, కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్ అరవడి తెస్తా. మనం బాకీ ఉన్నాడు. కిరాణా కొట్లో బద్దల కింద తెచ్చి చంపేస్తాను. బిల్డప్ ఇవ్వాలని చెప్పాను కదా. 5-6 హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఉందమ్మంటారా, బెడ్రూమ్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఉందమ్మంటారా, బాల్కనీలో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఉందమ్మంటారా అని బిల్డప్ ఇవ్వాలరా. సార్ ఇంట్లో కొండకు గదిలేదు, ఫ్రిడ్జ్ ఎక్కడ నుంచి వచ్చి బిల్డప్ ఇవ్వాలని చెప్పాను కదరా. సరే పెళ్లి కొడుకు కూల్ డ్రింక్ వద్దు, కొబ్బరి బొండం అన్నాడు అనుకో, అప్పుడేం చేస్తాం? ఏముంది, సుబ్బారావు గారి కొబ్బరి బొండల స్వామి దగ్గరికి వెళ్ళి ఒకటి తెస్తాను. ఏంటి ఏం చేయాలి చెప్పాను కదా. ఎలాగా? బిల్డప్ అంటే 5 మనకి ఇంటి ముందు ఉన్న 20 ఎకరాల్లో తెమ్మంటారా? ఇది తెగ మాట్లాడేస్తారండి. పడుతుందా? ఇంటి వెనకాల ఉన్న 40 ఎకరాల్లో తెమ్మంటారా? ఊరు చివరన్న 100 ఎకరాల్లో తెమ్మంటారా అని బిల్డప్ ఇవ్వాలరా. అయ్యగారు మీరు పోతే పెళ్లి కొడుకు అంటే పెట్టి నా అల్లుడు కటింగ్ ఎక్కడ చేయించారు? కటింగ్ వేయించలేదు, ఆడే వేసేసుకుంటాడు రోజు. అవునా? చూసా డ్రెస్ చూసా ఎలా ఉందో? భలే ఉన్నారండి, బ్రహ్మాండంగా ఉంటారా. అల్లుడు గారిది? అల్లుడు గారిది ఇక్కడ ఎక్కడంటే ఎక్కడ అల్లుడు? నందిగామలోనే ఉన్నాం మనం. మరి ఎక్కడ నుంచి వచ్చాడు? ఊటీ ఊటీ ఊటీ. కోటిలో బట్టలు అమ్ముకున్నాం. ఒరే ఈ సంబంధం కూడా చెడగొడతావా? అల్లుడు గారు ఎలాగొచ్చారనుకున్నా? ఎండర్ మాట వచ్చాడా? షేర్ ఆటోలో వచ్చి ఉంటాడు. షేర్ ఆటో కాదురా, విమానంలో విజయవాడ దాకా వచ్చి విజయవాడ నుంచి కారులో వచ్చారు అల్లుడు గారు. ఏది చూడండి, ఒరే కళ్ళజోడు తీయరా కనపడదానికి. ఇదొకటా? చిన్న దూరపు చూపు, ఓహో దగ్గర చూపు కాదు. పేపర్ ఎలా చెప్పి చదువుతాడు. రేపు పొద్దున అమ్మాయి అయినా కనపడతారా? ఒంగోలులో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? మొన్న ఖమ్మంలో పెట్టారు కదా. నీకే ఎన్ని చట్టాలు ఉంటాయి, మీ అమ్మాయికి ఎన్ని చట్టాలు? ఏంటి ఏదో చెప్పాడు ఇతను చివరిలో. ఈ సంబంధం కూడా ఇద్దరు కలిపి ఏకమైన చెడగొట్టారా? అల్లుడు గారు అంత అందమైన అల్లుడే వెళ్ళిపోయాడు. అల్లుడు గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారా? నీకే ఇన్ని సంబంధాలు ఉంటే నీ కూతురికి ఏమన్నా అన్నాడు. అన్నాడా? అన్నాడు. ఇచ్చింది అమ్మాయి చూసావా ఎంత అందంగా ఉందో? ఎంత అందంగా ఉందో. అల్లుడు గారు మిస్ అయ్యారు. ఎవరైనా పొద్దున్న ఆదివారం పచ్చి చేపలు కొంటారు, ఇది ఎండి చేపలు ఉంది. నా కూతురా ఇది. ఏంటి అందులో కొంచెం తీసిస్తారా? సగం అంటే సగం అమౌంట్ మనకేనంట. అవునా? ఫస్ట్ కప్పులు మీరా? అవునండి. మీరు కప్పులు ఏంట్రా బాబు, కప్పులు కడుక్కునే వాళ్ళు ఉన్నారు. సరే సరే, మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా. అడుక్కోవాలా? సరే,
వాటికి కరెక్ట్ ఆన్సర్లు చెప్తే బెస్ట్ కప్పులు మీరే. మేమే. మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? రెండో కాదు. మరేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అదేంటి గాడిదలా గడుస్తుంది? గాడిదంటే సరే, మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఒక 5-6 పుట్టారండి, వదిలేసాం. వదిలేశారా? Yes. అదేంటి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే ఏంటి దీంట్లో ఉన్న జంతువులన్నీ వచ్చేస్తున్నాయి దాంట్లోకి. సరే, మీ మూడో ప్రశ్న, ఏంటి? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాలి. మరి మీరెవర్రా? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే ఎరా, మీరు నీ ఇంట్లో నుంచి వచ్చారా శ్మశానం నుంచి వచ్చారా మీరిద్దరు? మేము శ్మశానం నుంచి వచ్చామండి. మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మర్యాదగా చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? మా పక్కింటి అయింది. అదేంటి? పెదరాజు అంట. మీ ఇంట్లో పెద్దిరాజు గారి హవా నడవడం ఏంటే? సహజీవనం. సహజీవనమా? అంటే డేటింగ్. ఏమే అదిగో. లేవు నీ అబ్బాయి, ఎవర్రా మీరు? పెళ్లి చేసుకున్న కప్పులు రమ్మంటే ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మీరు ఇచ్చే డబ్బుల కోసం పద్ధతిగా పెళ్లి చేసుకోవాలా? మరి ఏం చేస్తారు? మేము చక్కగా డేటింగ్ చేస్తే యూట్యూబ్ లో పెట్టుకుంటాం. పెట్టుకోండి, మంచి రేటింగ్ వస్తుంది. ఏమే? రెడీ చేసి పంపిస్తున్నారు దీన్ని. అంత నచ్చావేంటే నువ్వు ఆయనకి? నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయగలే, మామూలుగా అలాగే ఉంటదిరా. రా రా రా. చెయ్యి అబ్బా, పరస్త్రీ చెయ్యేస్తావా? పరస్త్రీ ఇంకెక్కడ ఉంది స్త్రీ? ఇంత ముసిల్డ్ అయిపోయాక కూర్చో. నా మొగుడు వేయలేదు ఇప్పుడు వచ్చి. ఏంటి అంటున్నాడు? ఏది మూసు కూర్చోమని ఈజీగా అన్నాడు. మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాను. ఏదో మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? ఏంటి ఇలాగే అంటున్నావు? నా వయసు ఏమో 30 ఉంటుంది, నీ వయసు ఏమో 40 ఉంటుంది. ఏంటి ఇలాగే అట్లా? మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని అడిగావా నాయన? ఏంటి అందులో అంత అర్థం ఉందా? నీ అమ్మ నేను అరిచి గీ పెట్టినా అర్థం కాలేదు. ముసలోడు 3 సార్లు పిండి పిసికి 4 చపాలు ఇస్తే నీకు అర్థమైందా? ఆ రోజుల్లో లవ్లు ఎక్కడ ఉన్నాయి నాయన? అదిగో మా పెద్దలు కుదిరిసిన పెళ్ళే. ఆయన మీ పెద్దలు అదో ఏలెట్టి చూపించినాడు ఆయన. నువ్వే ఆయనకి పెద్దమ్మలాగా ఉన్నావు, ఆయన నీకు పెద్దలేంటి? కూర్చో. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు ఏంటి? పిల్లలు ఏంటి? నన్ను ఒళ్ళు వేసుకు ఊపుతో ఊపడానికి నా దగ్గర ఏముందిరా? మట్టు ఊడిపోయి ఏడుతుంటే నా చెయ్యకు ఏమిటి అంటున్నాడు? అంటున్నాడు పడతారు పోలీసులు. పిల్లలు ఎంతమంది అని అడిగావా నాయన? ఏంటి వాడు ఎద్దు ఎదైనట్టు ఆ కాళ్ళు లేపడం ఏంటి? నీకు అర్థమైపోవడం ఏంటి? నేను ఇక్కడ ఇంత అరుస్తున్నాను కదే. 14 మంది నాయన. పొద్దున్న 2 బీర్లు వేస్తాడు, 3 సిగరెట్లు కాలుతాడు మధ్యాహ్నం. కూర్చో. ఎక్కడ? మీ మూడో ప్రశ్న, 14 మంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి అన్యోన్యం? ఏంటి? మన ఇద్దరం కలిసి విజయవాడ వెళ్ళిపోదాం బాబు, అక్కడ రూమ్ లేక. ఏమిటండి అంటున్నాడు? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏంటని అడిగేవా నాయన? వాడు పంది పూరకం వచ్చినట్టు ఊగిపోతే నీకు అర్థమైపోయింది. నా కోపం వచ్చిందనుకో ఆడు సైలెన్స్ గా ఉంటాడు. అబ్బో, ఆడికి కోపం వచ్చిందనుకో ఆడే సైలెన్స్ గా ఉంటాడు. కూర్చో. నీ దెబ్బకి ఎవడైనా సైలెంట్ గా ఉంటాడు. కానీ మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, కింద తొక్కేస్తాను, నాడు తీసేస్తాను మళ్ళీ. చూడండి పబ్లిక్ లో ముద్దులు పెడుతున్నాడు, తప్పు కదా? మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, చూడు పాల బుగ్గలు. పాల పొగ్గలా? ఏ పాల పొగ్గలు? ఒక నిమ్మకాయ చుక్క పడితే ఇరిగిపోతాయి ఆ పాల పొగ్గ. సరే, మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మీ ఇద్దరిలో ఎవరి హవా నడుస్తుంది? ఏంటి హవా? ఎలా పెట్టచ్చు అసలే? ఒక్క నిమిషం ఆగరా. నువ్వు వేసే బొక్కలో స్టెప్ నేను వేయలేనా? అది కనిపెట్టలేదు. ఏ మోసం ఉందా? ఇలాగేలాగా నొక్కేస్తున్నా. అరే నువ్వే చెప్పు, ఇదేదో లేని పోయి. ఏమిటండి అంటున్నాడు? అర్థం కాలేదండి. అర్థం కాలే. అర్థమైంది, చూసారుగా ఆడావే.
ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో నా హవా నడుస్తుంది ఇక. కప్పు ఏదేస్తానన్నారా? అదిగో రాము గారు అడిగి ఇస్తాడు కప్పు. రాము గారు మీ దగ్గర ఉందా కప్పు? ఓకే, వీళ్ళు కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ కప్పులు రాబోతుంది. అది ఖచ్చితంగా మంచి కప్పులే, ఎందుకంటే బాగా సిగ్గుపడే కప్పులు. అది ఆ కప్పులు రావాలి ఇప్పుడు. రా, నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళొచ్చు. ఆహా, ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా మీరే బెస్ట్ కప్పులు. రండి చెప్తా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీ నమస్కారం చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు సంస్కారవంతమైన కప్పులని. రండి, మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? నువ్వు చెప్పు డార్లింగ్. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పరా. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు డార్లింగ్. చెప్పు. నువ్వు చెప్పరా. ఒక పని చేయరా, ప్యాంటు కూడా లాగే కిందకి. మీ సుక్కు చూస్తుంటే నాకు అర్థమైపోయింది మీది ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజ్ అని. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఏంట్రా ప్యాంట్లోకి బల్లి ఏమన్నా పోయిందా? ఏంటి ప్రాబ్లం ఏంటి? నువ్వు చెప్పు డార్లింగ్. చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పరా. నువ్వు చెప్పొచ్చు ఎవరో కదా. ఒకరు చెప్పండి రా. ఆయన చెప్తారండి. అది చెప్పిద్దండి. నాకు అర్థమైంది. నేను పిల్లలు అనగానే నువ్వు అన్నవరం అది భీమవరం అని ఇప్పుడు అర్థమైంది. మీ ఇద్దరి మీద ఏం జరగట్లేదు. ఇట్లా కూర్చో. మీ మూడో ప్రశ్న, ఆ, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏంట్రా మోషన్సా? ప్రాబ్లం ఏంటి ఇది? నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా. ఎవరో ఒకరు చెప్ప. నువ్వు చెప్పు డార్లింగ్. కొడతా ఇంకోసారి చెప్పాను అడుగుచో. ఇంటర్వ్యూ కూడా ఏమనుకున్నారు? అడుగుచో. సేరుడు పోతున్నాడు లాగేకండి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మర్యాదగా చెప్పండి. ఆ. మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? నువ్వు చెప్పు డార్లింగ్. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పు డార్లింగ్. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పరా. ఒక పని చేయనా, ఏంటి? ఇక్కడే ఒక పరుపు వేసి ఫ్యాన్ వేసి మల్లెపూలు అన్నీ ఓకే, పైకి వెళ్ళిపో. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళు డార్లింగ్. నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. కాబట్టి వీళ్ళు ఎవరో బెస్ట్ కపుల్స్ గారు. కాబట్టి ఈ అవార్డు మన ఏచూరు రాము గారికి వాళ్ళ ఆవిడ గారికి వెళ్తుంది.